హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే ఆర్గానిక్ చుక్కకూర సీడ్స్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూడండి. వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాము. చూడండి, ఈ చుక్కకూర మొక్క వచ్చేసి నేను కుండీలో పెట్టాను. కుండీలో అంటే చిన్న ట్రబ్ ఉంటుంది కదా, ఆ ట్రబ్లో పెట్టాను. ఈ చుక్కకూర మొక్క నుండి నేను దాదాపు 3 నుండి 4 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఆకులను. హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ మొక్క కొంచెం ముదిరిపోతుంది కదా, అప్పుడు వీటికి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్సే ఇవి కొంచెం ముదిరి సీడ్స్ లాగా తయారైపోతాయి. ఇప్పుడు నేను ఈ కుండీలో ఉన్న చుక్కకూర ఈ విత్తనాలను అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే ఇవి వచ్చేసి మా చిన్ని పెరటి తోటలో 2 or 3 మొక్కలు అయితే ఉన్నాయి. మా పెరటి తోటలో చుక్కకూర మొక్కలు 2 నుండి 3 ఉన్నాయని అన్నాను కదా, వాటికి కూడా ఫ్లవర్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. అవి మంచిగా ముదిరిపోయి విత్తనాలుగా చేంజ్ అయిపోయాయి. నేను ఈవినింగ్ టైం అయితే ఇలాగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చుక్కకూర విత్తనాలు ఉన్న అవి కొమ్మలనే కట్ చేసుకుంటున్నాను. మొక్కను అలాగా ఉంచేసినాక మనం వాటర్ ఇస్తూ ఉంటే అవి మంచిగా గ్రో అయ్యి లీఫ్ కూడా చాలా బాగా వస్తాయి. నేను మా పెరటి తోటలో ఉన్న చుక్కకూర సీడ్స్ని అయితే ఇలాగా కలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, బాగా ఎండిపోయాయి. కొన్ని సీడ్స్ కూడా కింద రాలిపోయాయి. వాటిని కూడా మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నాను. చుక్కకూర విత్తనాలను కలెక్ట్ చేయడం చాలా ఈజీ. అలాగే చుక్కకూర మొక్కలను పెంచుకోవడం కూడా చాలా ఈజీగా ఈ చుక్కకూర మొక్కలు వచ్చేస్తాయి. మనము ఈ ఇంట్లోనే 2 or 3 మొక్కలు పెంచుకుంటే చాలు. ఆ మొక్క నుండి వచ్చిన విత్తనాలని మనం సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. చాలా ఈజీగా చుక్కకూర విత్తనాలను కలెక్ట్ చేసుకోవచ్చు. నేను చూపించే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, మా పెరటి తోటలో అయితే ఉన్న చుక్కకూర విత్తనాలను మొత్తం ఇలాగా నేను కలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మా పెరటి తోటలో ఉన్న చుక్కకూర విత్తనాలను కలెక్ట్ చేసుకుంటే సగం బుట్ట అయితే నిండింది. ఇప్పుడు ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో ఉన్న చుక్కకూర విత్తనాలను కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను. పెరటి తోటలో వచ్చిన చుక్కకూర విత్తనాలు, అలాగే ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో వచ్చిన చుక్కకూర విత్తనాలను మొత్తం కలెక్ట్ చేసుకుంటే మొత్తం బుట్ట అయితే నిండిపోయింది. ఈ విధంగా మనము ముందుగా కలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఆర్గానిక్గా కలెక్ట్ చేసుకున్న చుక్కకూర విత్తనాల ద్వారా పెట్టిన మొక్కనే. చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న కుండీలోనే పెట్టాను, అయినా చాలా బాగా గ్రో అయింది. చూడండి, మొత్తం ఆర్గానిక్ చుక్కకూర విత్తనాలను కలెక్ట్ చేసుకుంటే ఇన్ని వచ్చాయి, బుట్టనైతే నిండింది. ఇప్పుడు ఆ కాడకున్న విత్తనాలను అయితే మనం ఈ విధంగా వేరు చేసుకోవాలి సీడ్స్ని. కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని ఏమో బాగా ఎండిపోయాయి. మొత్తం అన్నిటినీ మనము కాడ నుండి వేరు చేసుకోవాలి. వీటిని వేరు చేసుకొని ఒక బౌల్లో లేదా బుట్టలో అయితే ఇలాగా వేసుకోవాలి. చూడండి, నేను మొత్తం ఈ కాడకున్న సీడ్స్ అన్నిటినీ తీసేసుకుంటున్నాను. చూడండి, చుక్కకూర విత్తనాలతో బుట్ట అయితే నిండిపోయింది.
2 మాత్రమే చుక్కకూర మొక్కలుండే. ఆ మొక్కల నుండి నేను కలెక్ట్ చేసుకున్న చుక్కకూర విత్తనాలు బుట్ట మొత్తం నిండిపోయింది. వీటిని మనము పచ్చిగా ఉన్నప్పుడైనా కలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎండిపోయినంక అయినా కలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని పచ్చిగా ఉన్నాయి. కొన్ని ఎండిపోయినవి కూడా ఉన్నాయి. మొత్తం అన్నిటిని నేను ఇలాగా కాడ నుండి సపరేట్ చేసేసుకొని ఎండలో ఎండబెడుతున్నాను. మనం ఎండలో ఎండబెట్టేటప్పుడు ఏం చేయాలంటే మనం కిందైనా ఎండబెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగా బస్తా సంచి ఏదైనా ఉంటే వాటి మీదైనా ఎండబెట్టుకోవచ్చు. కాకపోతే ఇవి చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి కాబట్టి గాలికి మొత్తం ఎగిరిపోతాయి కాబట్టి పైనుండి ఏదైనా క్లాత్ లాంటిది కప్పేసి పైన వెయిట్‌గా ఏదైనా ఉండేలాగా పెట్టేసేయాలి. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా! వాటిని పెట్టేసేయాలి. అలాగైనా మనం ఎండలో ఎండబెట్టుకోవచ్చు. లేదంటే గిన్నె ఉంది కదా! కొంచెం లోతుగా ఉండే గిన్నెలో కూడా వేసి ఎండలో ఎండబెట్టుకోవచ్చు. చూడండి, నేను 3 డేస్ ఎండబెట్టిన తర్వాత చుక్కకూర విత్తనాలైతే ఇలాగ తయారయ్యాయి. వీటిని మనము ఏదైనా బాక్స్‌లో లేదా కవర్లో పెట్టేస్తే మాత్రం కవర్లో పెట్టేసి ఏదైనా థ్రెడ్‌తో కట్టేసి మనము ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఒక బాక్స్‌లో పెట్టి మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక యూస్‌ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.